ఎంత అన్యాయం జరిగింది ఎవరు మీరు? పొద్దున్నే సాకాలు అడుక్కునేవాళ్ళ? ఎవరమ్మా నువ్వు? అందంగా ఉన్నావు. నేను సావిత్రిదేవి గారి కూతుర్ని, విజయని. చూసావా ఎంత అన్యాయం జరిగిందో? ఏమిటి న్యూసెన్స్? అసలు మీరెవరు? నీ మేనమావరం అమ్మా. నేను మందు మావయ్యని. నేను విందు మావయ్యని. మావిలా? మెందు విందు. అమ్మా మావయ్యలు వచ్చారమ్మా. ఎవరు? తమ్ముళ్ళ? గోవింద్ రావుందిరా? ఎంత పని జరిగింది నోళ్ళు ముయ్యండ్రా. ఎవరైనా వింటే నవ్విపోతారు. బాగా పోయిన 13 ఏళ్ళకి అక్కను పలకరించడానికి వచ్చారా? మీకేమైనా సిగ్గుందా లేదా? ఏం చేయాలక్కయ్యా, మాకు ఇప్పుడే తెలిసింది. ఒక కాటు ముక్క రెక్కలు కట్టుకుని వారి బావను మోసేవాడు. చిన్నప్పుడు ఎప్పుడో ఇల్లు వదిలి పారిపోయిన వెధవలు ఎక్కడున్నారని రాయించమంటావురా? అది నిజమే. ఇక నుంచి దేశాలు తిరగడం మానేస్తాం అక్కయ్య. ఇక్కడే ఉండి నీకు విద్యకి మగదిక్కుగా పడి ఉంటాం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కాలేజీ టైం అయింది, డ్రాప్ చేద్దామని వచ్చాను. మిస్టర్ కిషోర్, నాకు తెలియకడుగుతాను, మీ మేనేజర్ ఉద్యోగం మానేసి ప్రతిరోజు ఇలా డ్రైవర్ ఉద్యోగానికి రావడంలో మీ ఉద్దేశం? ఇందులో ఉద్దేశం ఉంది మేడం. మన డ్రైవర్ 10 రోజులు సెలవు పెట్టారు. వేరే ఏమైనా చూద్దామంటే నమ్మకస్తుడు దొరకలేదు. అందుకని నేనే. ఎవరో గానీ చాలా నమ్మకస్తుడు లాగా ఉన్నాడు. ఏ రవిందు? కరెక్ట్. మొహం అమాయకత్వం, వినయం, వెరీ సిన్సియర్ సర్వెంట్, నో డౌట్. ఈయన మన గగన్ మహల్ హోటల్ డామేజర్. విజయ. సారీ, మేనేజర్ మావయ్య. మేనేజర్. మిస్టర్ కిషోర్, వీళ్ళు మా మేనమావలు. నైస్ టు సీ యూ. ఇట్స్ ఆల్ రైట్. అక్కయ్య, ఇక నుంచి హోటల్ మేనేజ్మెంట్ అంతా మేమే చూసుకుంటాం. హోటల్ మేనేజ్మెంట్ అంత తేలికైంది కాదురా. ముందు ఆ వ్యాపారంలో ఉన్న లోతుపాతలు తెలుసుకుంటే తర్వాత మీరే చూసుకుందరు గాని. కిషోర్ మేడం. మీ బాబాయ్కి మా తమ్ముళ్ళని పరిచయం చేసి కాస్త గౌరవంగా చూసుకోమని చెప్పు. ఎస్ మేడం. అవునవును, గౌరవం కోసం మేము పడిచి వచ్చేవాళ్ళం. మందు ఏదో మేనేజర్ మనకన్నా నీట్ గా ఉన్నాడే. అవునరా, మనకంటే దర్జాగా ఉన్నారా వీడు. అలా ఉండడానికి వీలేదు. అవును, అది మనకి ఇన్సల్ట్. అవును. విజయ్, నీ లిప్స్టిక్ అయ్యమ్మా. Hey, what are you doing? Lay shut up. ఈ కోర్టు క్యాన్సిల్. Yes. Yes, I cancel. ఏంటిది? Please, shut up. Shut your mouth and keep quiet. ఈ కలర్ క్యాన్సిల్. Yes. ఈ సొక్క క్యాన్సిల్. ఈ ఫేస్ క్యాన్సిల్. ఈ జుట్టు క్యాన్సిల్. అమ్మా, మాకంటే నువ్వు అన్నగా ఉంటావా? నౌ యు గెట్ అప్. గో. కోర్టే పట్టుకొని. వెరీ గుడ్ మావయ్య, మంచి పని చేశారు. బయట కార్ ఎవరిది? మందేనమ్మా. నాకోసారి ఇవ్వరా, అలా తిరిగి వస్తాను. అయ్యో, నీకు లేనిదే ఉందమ్మా. నీ ఇష్టం వచ్చినట్టు తిరిగిరా. హ్యావ్ ఏ హ్యాపీ Thank you, మావయ్య. రా. హాయ్ మిస్టర్ సప్నసుందరా. దేదే. ఏ మిస్టర్ రాఘు. కమాన్ మిస్టర్, కమాన్. ఇక తప్పించుకోలేవు. ఏమిటిది? కుక్కేం? కుక్కలు గొళ్ళాలు తగిలించడానికి నేనే నీ సొంత ప్రాపర్టీ అనుకున్నావా? ఆహా, అర్ధరాత్రి గదిలోకి దూకి దుప్పట్లోకి దూరి పక్కలో పడుకోవడానికి నేనే నీ సొంత ప్రాపర్టీ అనుకున్నావా? అది అప్పటి అవసరం అలాంటిది. ఇది ఇప్పటి అవసరం మిస్టర్. చచ్చి చెడి పట్టుకున్నాను, ఇక చచ్చినా వదలను. కేసు ఎక్కడ దాపురించిందిరా నాయన? ఎలా తప్పించుకోవటం? కిషోర్, పులి మీద పుట్టిన వీళ్ళకం చూడిపడ్డారు. ఏవో బాబాయ్, చూస్తుంటే నట్టు కొంచెం లూజుగా కనిపిస్తున్నారు. సాయంకాలం వస్తారట, హోటల్ అంతా చూపించాలట. అత్తగారి ఆర్డర్. రాని చూద్దాం. నువ్వు ఓకేనా బాబాయ్? చెరుకు షేక్ హ్యాండ్ ఇచ్చేస్తాను. నో 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 నో, ఆ పని మాత్రం చెయ్యద్దు. మరి వీళ్ళని వదిలించుకోవడం ఎట్లా? ఇట్ ఇస్ వెరీ సింపుల్ మై బాయ్. ఎంత బలవంతుడికైనా బలహీనత ఉంటుంది. వాళ్ళ దౌర్బల్యాన్ని దౌలత్తుగా మార్చుకోగలవాడే బుద్ధి బలం గలవాడు. వాళ్ళ బలహీనత కనిపెట్టు, దెబ్బ కొట్టు. హలో హలో హలో. బాబాయ్ వచ్చేసారు. హాయ్. వెల్కమ్. మేనేజర్, ఇప్పుడు నిజంగా సర్వెంట్ లాగా ఉన్నావయ్యా. లా ఏంటి? సర్వెంటే, సర్వెంట్. థ్యాంక్ యూ సార్. ఓ మేనేజర్,
ఏమిటిదంతా? వాట్ ఈస్ దిస్? డైనింగ్ కమ్ డాన్స్ హాల్ సార్. చాలా చిన్నదిగా ఉంది, మొత్తం పడగొట్టించాలి. పెద్దదిగా కట్టించు. నోట్ ది పాయింట్. నోట్ ది పాయింట్, నోట్ ది పాయింట్. అలాగే సార్. ఇంతకీ ఎక్కడ కూర్చుంటారు? నీ నెత్తి మీద. అక్కడ కూర్చుంటారు. పద. ఇక్కడ కూర్చుంటాం. రిజర్వ్ సార్. మేము రిజర్వ్ అయ్యా, నేల కాదు. ఇక్కడ వద్దు, పదా. మేనేజర్, ఎస్ సార్. ఒకసారి మేము హోటల్ అంతా చెకప్ చేయాలి. ఎస్ సార్. ఇది కూడా సార్ పాస్ కి. పాస్ కి? దీంతో హోటల్ ఏ గదిని తెరవచ్చు. ఓ, మీకు ఏం కావాలి సార్? నాకు మందు, నాకు విందు. సార్ ఎస్ సార్. వెళ్ళి స్పెషల్ గా చూడు. బేరర్, మెనూలో ఏముంది విందు? చాలా ఉన్నాయి సార్. ఓ, చాలా ఉన్నాయి. అయితే మొత్తం పట్కరా. ఏముంది మందు? సారా కళ్ళు తప్ప మిగతావన్నీ ఉన్నాయి సార్. అవి కూడా మా హోటల్లో పెట్టించాలి. పెట్టిద్దాం, పెట్టిద్దాం. ప్రస్తుతానికి రకానికి ఒకటి పట్టుకురా, సర్దుకుంటాం. సర్దుకుంటాం, సర్దుకుంటాం. మీరెవరు సార్ తమాషాగా ఉన్నారు దొరలాగా? లాగా ఏమిటి? దొరలమే. అవును, నువ్వెవరు? ఆ జుట్టు నువ్వు పిచ్చోళ్ళగా ఉన్నావే. ఇక్కడికి అప్పుడప్పుడు వచ్చి పాటలు పాడుతుంటాను. అయితే ఓ పాట పాడు. ఇక్కడ పాడకూడదు. మరి ఎక్కడ పాడతావు? రైల్లో పాడతావా? కాదు, అక్కడ స్టేజ్ లో పాడతాను. ఇంకా టైం కాలేదు. ఓ, అలాగా. ముందు కావాలా? అలవాట్లేదండి. పోనీ విందు కావాలా? అవసరం లేదండి. ఒక్క బ్యాడ్ హ్యాబిట్ కూడా లేదు. ఒట్టి క్రాక్ లాగా ఉన్నాడు. ఇదేమిటి సార్? కి పాస్ కి, పాస్ కి. ఒకసారి ఇస్తారా? పాస్కి వెళ్ళొస్తాను. షూర్ 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 షూర్. గో. Thank you. అర్జెంట్. ఓ, థ్యాంక్ యూ. ఓకే, లెట్ us exchange. విత్ ప్లెజర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. కిషోర్ చూడు. టార్చర్ ఎట్లు ఇచ్చారా బాబాయ్? దీని సంగతి తర్వాత చెప్తాను. ఓకే మిస్టర్ ఫెడరిక్స్, విల్ మీట్ యు అగైన్. షూర్, థ్యాంక్ యూ. కమన్ సార్. మై బాయ్, ఇవి పైకి టార్చ్ లైట్ లాగానే కనిపిస్తాయి, కానీ ఓపెన్ చేసి చూస్తే మనం ఎంత సెన్సిబుల్ గా వ్యాపారం చేస్తున్నది నీకే అర్థమవుతుంది. కమాన్, ఓపెన్ ఇట్. ఇది కల్తీ లేని బంగారం. విదేశీయులు మనం పంపిస్తున్న హీరాయిన్ కి ఈ విధంగా ధర చెల్లిస్తున్నారు. వండర్ఫుల్. కస్టమ్స్ వాళ్ళ కళ్ళు చాలా తెలివిగా చెప్తున్నారు అన్నమాట. మనం ఇంతకన్నా తెలివిగా హీరాయిన్ పంపిస్తున్నాం. ఎలా? తర్వాత చెప్తాను, పద. ఏమైనా ఇన్స్టెప్ చేశావు? మళ్ళీ కీ దొరకదు. 2 సార్లు ఇల్లు ఉంటాడు లేదా? అవును సార్, ఇదిగో మీ కీ. గుడ్ నైట్. గుడ్ నైట్.